జై శ్రీమన్నారాయణ. శ్రీరాముని విషయంలో అనేకమైన దుష్ప్రచారాలు సమాజంలో జరిగి ఉన్నాయి. వాటికి మనం జవాబులు చెప్పవలసిన అవసరం ఉన్నది. మీరు వాటికి జవాబులు చెప్పాలి అనుకుంటే ఈ వీడియోని తప్పనిసరిగా పూర్తిగా చూడండి, అర్థం చేసుకోండి, మీ మిత్రులకి చెప్పండి, లేదా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసి ఇంకెక్కువ మందికి వెళ్ళేటట్టుగా చూడండి. మనం ముఖ్యంగా మర్యాద పురుషోత్తముడు మానవుడు ఎలా జీవించాలో జీవించి నిరూపించి చూపించినటువంటి ఒక మహత్తరమైన గొప్పదైన అవతారం శ్రీరామ అవతారం. మొత్తం భగవంతుని యొక్క అవతారాలన్నింటిలోకి శ్రీరామావతారాన్ని మహోత్తమైనటువంటి అవతారంగా మనం చెప్పుకుంటాం. మన పెద్దలు కూడా చెప్తారు ఈ విషయాన్ని. మనం ఒక్కరమే చెప్పుకోవడం లేదు, పెద్దల నుంచి వస్తున్నటువంటి ఒక సంప్రదాయం. గొప్పదైన అవతారం రామావతారం. అందుకనే గ్రామాల్లో రామాలయాలు ఉండేవి. ఇంటిలో రాముడు ఫోటో పెట్టుకోవాలని చెప్పేవారు. ఉదయం లేవగానే రాముడిని చూడాలి, సీత, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఉండేటటువంటి ఒక చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఉదయం లేచేటప్పుడు ఒకసారి చూడండి, పడుకునేటప్పుడు ఒకసారి చూడండి, లేదా గ్రామంలో ఒక రామాలయ నిర్మాణం చేసుకోండి. దాన్ని చూడగానే మనకు ఒకటి కనిపిస్తుంది, సీతాదేవి, లక్ష్మణ స్వామి, రామచంద్రుల వారు, హనుమంతుడు. వీరిని చూడగానే మనకు ఒక ఆలోచన, ఎలా జీవించాలి అనేది మనకు కనిపిస్తుంది. అయితే అలాంటి రాముని విషయంలో గొప్పదైన దుష్ప్రచారం ఒకటి జరిగింది. శ్రీరాముడు సీతాదేవిని అగ్ని ప్రవేశం చేయమని చెప్పాడు అని ఒకరంటే, లేదండి అలా అనలేదు, నువ్వెక్కడికైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళిపో అని అన్నాడండి అని ఒకరు. ఈ రెండు కరెక్ట్ కాదు. జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. మానవుడి యొక్క జీవన విధానంలో భార్యాభర్తల మధ్యని మనస్పర్ధలు ఎలా వస్తాయి అనేది ఈ సంఘటన చూస్తే మనకు తెలుస్తుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకి కారణం ఎలా ఉంటాయి, కారణాలు ఈ అంశాన్ని మనం చూసినప్పుడు తెలుస్తుంది. దీన్ని చూసి మనం అర్థం చేసుకుంటే కుటుంబాల్లో కలతలు రావు, భార్యల భర్తల మధ్యని మనస్పర్ధలు కూడా రావు. ఏం జరిగిందో చూద్దాం. రావణాసురుని సంహరించిన తర్వాత రాముడు సీతాదేవిని నేను చూడాలనుకుంటున్నాను, తీసుకురండి అన్నాడు. అప్పటికి సీతాదేవికి గొప్ప ఆనందం కలిగింది. ఆ ఆనందంలో వివశత్వం పొంది ఉన్నది. తానేం చేస్తుందో ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. ఒక మానవ స్త్రీ ఎలా ఉండాలో అలాగే ఉందామె. మానవుల్లా జీవించడానికి వచ్చారు కదా, అలాగే జీవించారు. హనుమంతుడు వెళ్ళాడు, అమ్మ రావణ సంహారం జరిగింది అనగానే గొప్పదైనటువంటి ఆనందాన్ని కలిగించావు హనుమ, నీకు నేనేమి ఇవ్వగలను, నమస్కారం తప్ప. చూడండి, హనుమంతుడు తాను రామునికి భృత్యుడిని, సేవకుడిని చెప్పుకున్నాడు, దాసుడిని చెప్పుకున్నాడు. అలాంటి వారికి శ్రీరాముని భార్య సీతాదేవి నీకు నమస్కారం తప్ప నేనేం ఇవ్వగలను, ఆవిడ దగ్గర ఏం లేదు. నమస్కారం చాలా గొప్పది. అన్నిటికన్నా గొప్పదైన బహుమానం ఏదంటే నమస్కారం. నమస్కారం తప్ప నేనేమి ఇవ్వగలను అంటే సీతాదేవి యొక్క పరిస్థితి ఏంటో మనం చూడొచ్చు. తర్వాత విభీషణుడు వెళ్ళాడు, విభీషణుడు భార్య, తర్వాత త్రిజట, వీళ్ళందరూ వెళ్ళి సీతాదేవితో చెప్పి, అమ్మ నిన్ను శ్రీరాముడు తీసుకురమ్మన్నాడు, నీకు అభ్యంగన స్నానం చేయించి వస్త్రాలతో అలంకరించి తీసుకువెళ్తాము అన్నారు. సీతాదేవి
నేను ఇలాగే వస్తాను అన్నది. అంటే ఇంతవరకు నేను ఎలాగున్నానో ఈ పరిస్థితుల్లో ఇలాగే అంటే రాముడి వెంటనే చూడాలి అనే కోరిక. కానీ విభీషణుడు, విభీషణుడి యొక్క భార్య, మిగతా ఈ త్రిజట మొదలైనటువంటి వాళ్ళంతా, అమ్మ మేమిప్పుడు రామునికి సేవకులం. రాముడు నిన్ను తీసుకురమ్మన్నాడు అంటే మేము అలంకరించి తీసుకువెళ్ళాలి. కాబట్టి మాకు అనుమతి ఇవ్వు అని చెప్పి సీతాదేవిని అభ్యంగన స్నానం చేయించి వస్త్రాలంకారాలు చేసి తీసుకువెళ్ళారు. రాముడు సీతాదేవిని చూడాలనుకున్నప్పుడే తీసుకువెళ్తే ఈ సమస్య వచ్చేది కాదు. సీతాదేవి చక్కగా అలంకరించుకొని వచ్చేటప్పటికి రాముడికి కోపం వచ్చింది. రమ్మన్నప్పుడు రావాలి, తనకి చూడాలని కోరుకుంది. ఇంతకాలము సీతాదేవి కోసం ఎంత పరితపించాడో రామాయణం మనం చూస్తే తెలుస్తుంది. ఇలాంటి పరితాపంలో సీతాదేవిని వెంటనే కానీ రాముడు అలా వెళ్ళలేడు కదా, రాజు కదా, తీసుకురమ్మన్నాడు. తీసుకురమ్మన్నప్పుడు వెంటనే వచ్చేయాలి, కానీ అలా రాలేదు. కానీ అక్కడ ఉండే పరిస్థితి అలాంటి, వద్దని చెప్పలేని పరిస్థితి కనుక అలంకరించి తీసుకొచ్చారు. పైగా దానికి కొన్ని కారణాలు వాళ్ళు చెప్పారు. భర్తను చూసేటప్పుడు ఇంతకాలం ఎడబాటు తర్వాత మంగళకరంగా ఉండాలి అని వాళ్ళ అభిప్రాయం. కానీ రాముని అభిప్రాయం అది కాదు. అలా కాకుండా అలంకరించి వచ్చేటప్పటికి రామునికి మానవ సహజమైన కోపం, అది కోపం వచ్చింది. కనుక వెంటనే ఆయన కొన్ని మాటలు అన్నాడు. అక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. సీత, నీ మీద వ్యామోహంతో అంటే అలంకరించుకొని వచ్చింది కదా, నీ మీద వ్యామోహంతో నేను యుద్ధం చేసి రావణాసురుని సంహరించలేదు. నా వంశానికి కలిగిన అపకీర్తిని తొలగించడం కోసం రావణాసురుని చంపాను. ఇక అది ఆ కళంకం పోయింది. ఇప్పుడు నువ్వు ఎక్కడికని వెళ్ళొచ్చు. లంకా నగరానికి అంటే అలంకారాలు కోరుకునేటటువంటి వాళ్ళు అంటే సంపదలు కోరుకునేవారు అనే కదా. అదేవి అప్పటి వరకు ఏ అలంకారాలు కోరుకోలే. రాముడు అలా చూశాడు, ఇప్పుడు అలంకారాలతో వచ్చిందని. కనుక ఇక్కడ అలంకారాల మీద కోరిక ఉన్నది అనే అభిప్రాయం ఏర్పడింది. ఏ పురుషుడైనా అంతే కదండి ఆలోచించేది. కనుక సీత, నువ్వు ఉండడానికి లంకా నగరం చాలా గొప్పది. విభీషణుడు దానికి రాజు, అక్కడ ఉండొచ్చు, జాగ్రత్తగా చూసుకుంటాడు. కిష్కింధకి రాజు సుగ్రీవుడు, అక్కడనే ఉండొచ్చు. లేదా అయోధ్యకి రాజు భరతుడు, అక్కడనే ఉండొచ్చు. ఇంతే అన్నాడండి. అంటే ఇక్కడ అభిప్రాయం ఏమిటి అంటే, నీకు అలంకారాల మీద ప్రీతి ఉన్నది. అలంకారాల ప్రీతి ఉన్నటువంటి వారు సంపదలు కోరుకుంటారు. సంపద ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు ఉంటే వాళ్ళ కోరికలు తీరుతాయి. నా దగ్గర సంపదలు ఏం లేవు, నేను అరణ్యవాసిని అనే ఒక అభిప్రాయంతో రాముడు అన్నాడు. సీతాదేవి వెంటనే అర్థం చేసుకుందాం, రాముడు తనని అనుమానిస్తున్నాడు అని. పైగా ఇది దేవతలు కల్పించింది, ఇది ఒకదానికి మంచిది కూడా. సీతాదేవి ఎంత పవిత్రమైనది, సీతాదేవి ఎవరు అని తెలియాలంటే ఇది తప్పనిసరిగా మనందరికీ తెలియాలి. ఈ ఘట్టం చాలా అవసరమైంది. వెంటనే లక్ష్మణ చితిపేర్చు అన్నది. లక్ష్మణుడు ఏం మాట్లాడలా, చితిపేర్చాడు. రాముడు శ్రీమన్నారాయణుడే అయినప్పటికీ ఆయనకి తానెవరో తెలియదు. సీతాదేవి సాక్షాత్ లక్ష్మీదేవి, ఆవిడకి తెలుసు ఆ విషయం. వీళ్ళ విషయం కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. లక్ష్మణుడికి మాత్రం పూర్తిగా తెలుసు. అందుకని జరగబోయేదండి ఆయన తెలుసు కనుక చక్కగా చితిపేర్చాడు ఆయన. సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది. బ్రహ్మదేవుడు అగ్నిదేవుడు ఇద్దరూ వచ్చారు. రామ, ఏంటి పని? మీరు దేవతలు కోరిక మీద అవతరించినటువంటి పురాణ పురుషులు, సనాతనులైనటువంటి లక్ష్మీ నారాయణుడు,
సనాతనుడు అంటే నారాయణుడు అని అర్థం. సనాతనుడైనటువంటి లక్ష్మీనారాయణ వారు నడిచిన మార్గము రామాయణం సనాతనం. సనాతన ధర్మము అంటే రామాయణాన్ని అనుసరించి నడవడమే. కనుక మీరు ఇలా వ్యవహరించ తగునా, సీతాదేవిని నువ్వు ఇలా మాట్లాడడం తగునా అని అగ్నిదేవుడు కూడా చెప్పాడు ఈ విషయాన్ని. దాంతో రాముడు అన్నాడు, నేను మనిషిగా అనుకుంటున్నాను, దశరథ కుమారుడైనటువంటి మనిషిని అనుకుంటున్నాను, కనుక ఇలా చేశానంటే మనిషి అయినటువంటి మానవుడైనటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాను. ఇక్కడ రాముడు సీతాదేవిని దూషించలేదు, లేక అనుమానించలేదు, హార్ష్గా మాట్లాడలేదు. పరిస్థితులు అలా ఉంటాయి. భార్యాభర్తల మధ్యన కూడా ఒక్కొక్కసారి ఇలాంటి అవగాహన లోపం చేత చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అంత మాత్రం చేత విడిపోవడం, లేక చంపుకోవడం, కొట్టుకోవడం ఇలాంటివి కాకుండా కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. చుట్టూ ఉన్నవాళ్ళు కూడా దానికి తగినట్లుగా వాళ్ళని సరిచేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఒక పుల్ల ఎగస్ట్రా వేసి ఆ కుటుంబంలో కలతలు రేపడానికి ప్రయత్నం చేయకూడదు. ఇది అర్థం చేసుకొని అందరికీ ఈ విషయాన్ని అందిస్తారని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ.